ఎప్పుడు మీరు ఇలానే ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. శ్రీనాథ్ రావు గారు, మీరు చెప్పండి. సో కోర్స్ మీ సినిమాల్లో కూడా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ని చూడడం జరుగుతుంది, బోల్డ్ అంతా ఎంటర్టైన్మెంట్తో పాటు. బట్ యూ టెల్ మీ లైక్ అమ్మేగా అనిపించిన మూమెంట్ ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ అసలు ఇండస్ట్రీలోకి వెళ్తున్నా అన్నప్పుడు అబ్బాయిలు అనగానే ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళాలి అంటే డెఫినెట్గా ఉంటుంది కదా, సెక్యూర్ లైఫ్ ఉండాలి అనుకుంటారు. మీ మదర్ రియాక్షన్ ఎలా ఉండింది? అంటే ఈ ఈవెంట్కి వచ్చేటప్పుడే ఏం మాట్లాడాలని ప్రిపేర్ అవుతున్నాను, ఈ మాట్లాడదాం అనుకునే అని మీరు మాట్లాడేశారు. ఇంకా మాట్లాడడానికి ఏం లేదు అని అమ్మ సెంటిమెంట్ దొరికింది, ఇది మాట్లాడదాం అనుకున్నా, అది కిందనే మాట్లాడేయమంటున్నారు మీరు. సో నాది అమ్మది సేమ్ ఇప్పుడు శశి గారు చూపించిన విజువల్లో అలాంటి లైఫ్ స్టైల్. అంటే మాది పల్లెటూరు, మా ఊర్లో వాగు వస్తూ ఉంటుంది, వాటర్. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు తెలియదు, అది డిపెండ్స్, నోబడీ కెన్ ఎక్స్పెక్ట్. ఆ వాగు దాటి వెళ్ళాలి బస్సు ఎక్కాలంటే, మా అమ్మమ్మ గారు ఊరు వెళ్ళాలంటే. ఒక్కోసారి మా నాన్నగారు బిజీగా ఉంటే నేను తీసుకెళ్ళిపోతానులే పిల్లల్ని అనేది. నేను పెద్దవాడిని, నాకు చెల్లి, మాకు తమ్ముడు, మా అమ్మ ముగ్గురిని తీసుకుని వెళ్ళేది. సడన్గా వాగు కనిపించేది, అది క్రాస్ చేయాలంటే మా చెల్లి మా తమ్ముడు వెయిట్ లెస్ ఉండేవాళ్ళు, వాళ్ళని ఇలా భుజం మీద ఎక్కించుకొని క్రాస్ చేసేసేది. నేను చాలా లావు ఉండేవాడిని, నన్ను మొయ్యలేకపోయేది. ఆ చుట్టూ ఎక్కడ చూసినా పొలాలు తప్ప ఏముండేవి కాదు. ఆ టైంలో మా మదరు పొలాలన్నీ ఎతికేది, ఎక్కడైనా ఒక ఫార్మర్ దొరికితే పిలుద్దాము అని నన్ను దాటించడం కోసం. అప్పుడు ఆ వచ్చే ఫార్మర్స్ కోసం మా అమ్మ పడే తపన చూస్తే, ఇప్పుడు ఆ విజువల్ చూసాక నాకు అనిపిస్తుంది, నా చిన్నప్పుడు మా అమ్మ ఎవరైనా వస్తే బాగున్ను, వీడిని ఎలా క్రాస్ చేయాలని అప్పుడు ఎంత తపన పడింది. ఆ మూమెంట్ నాకు గుర్తుకొచ్చింది ఇప్పుడు ఆ విజువల్ చూస్తూ ఉంటే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ త్రినాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అమ్మే స్ట్రాంగ్గా మనం ఇవాళ నుంచి ఉన్నామంటే దానికి కారణం అమ్మే. ఐ జస్ట్ వాంటెడ్ టు నో లైక్ విచ్ ఇస్ యూ టెల్ మీ లైక్ వన్ బెస్ట్ మెమరీ విత్ యువర్ మామ్.